రైల్వే ఎన్టీపీసీలో ఎవరైతే 07/2025కి సంబంధించి అప్లై చేశారో వాళ్ళకి హాల్ టికెట్స్ అయితే వచ్చేసాయి. మీకు హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. వీడియోని చూసే ముందుకు లైక్ చేసి ఛానల్ని కొత్తగా విజిట్ అయినట్టయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క ఎగ్జామ్ డేస్ వచ్చేసి May 7, 8, 9 అలాగే June 13, 14, 16 నుండి 21 దాకా అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్కి 10 డేస్ ముందు మీ యొక్క సిటీ ఇంటిమేషన్ అయితే వస్తుంది. ఎవరికైతే సిటీ ఇంటిమేషన్ వచ్చిందో వాళ్ళకి ఎగ్జామ్కి 4 డేస్ ముందు మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అదే ఈ కాల్ లెటర్. ఎవరైతే ఆర్ఆర్బీ చెన్నైకి అప్లై చేశారో వాళ్ళు ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కామెంట్లో మీ యొక్క జోన్ అయితే కామెంట్ చేయండి. మీ యొక్క జోన్ కామెంట్ చేయగానే మీకు నేను డైరెక్ట్ లింక్ అయితే ఇస్తాను. మీ యొక్క జోన్కి సంబంధించి సిటీ ఇంటిమేషన్ లింక్ అలాగే ఈ కాల్ లెటర్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు సికింద్రాబాద్ అయితే సికింద్రాబాద్ అని కామెంట్ చేయండి. చెన్నై వాళ్ళు చెన్నై అని కామెంట్ చేయండి. మీ యొక్క జోన్ ఏదైతే అది కామెంట్ చేయండి. ఇప్పుడు సికింద్రాబాద్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే స్టార్టింగ్లో చూడండి, ఫస్ట్ ఉంది కదా దీని మీద క్లిక్ హియర్ పర్ లింక్ అని ఉంటుంది ఎల్లో కలర్ మీద. దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత కింద క్యాప్చా అయితే ఉంటుంది. ఆ యొక్క క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి. ఒకవేళ మీకు ఏమైనా రిజిస్ట్రేషన్ నెంబర్ ఏమైనా మర్చిపోయి ఉంటే ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు అసలు సిటీ ఇంటిమేషన్ రాకపోతే సిటీ ఇంటిమేషన్ లింక్ అయితే చెక్ చేసుకోండి. కాబట్టి దీనికోసం మీ యొక్క జోన్ అయితే కామెంట్ తప్పనిసరిగా కామెంట్ చేయండి. నేను డైరెక్ట్గా లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సిటీ ఇంటిమేషన్ లింక్ అలాగే ఈ కాల్ లెటర్ లింక్ సపరేట్గా అయితే ఉంటాయి. చాలా మందికి ఈమెయిల్స్ అయితే వస్తాయి. బట్ ఈమెయిల్ రాకపోతే మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈమెయిల్ వచ్చినట్టయితే ఆ ఈమెయిల్ మీద క్లిక్ చేయండి. ఈ కాల్ లెటర్ అని ఒక ఈమెయిల్ అయితే వస్తుంది. లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీకు డైరెక్ట్గా మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా హాల్ టికెట్స్ అయితే రావు. ఎగ్జామ్ డేట్స్ బట్టి మీకు ఫస్ట్ సిటీ ఇంటిమేషన్ చెక్ చేసుకోవాలి. తర్వాత హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. వీడియోని అయితే ఒక లైక్ చేసి ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైతే ఎన్టీపీసీకి అప్లై చేస్తారో వాళ్ళకి ఎవిడెన్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.